బాధితులకు న్యాయం జరగాలని మానవ సంఘాల వారు గొడవ చేస్తున్నారు. బాధితుల్లో ఒకరు హాస్పిటల్లో చనిపోయారు. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉంది. ఏ రకంగా చూసినా రేపు కోర్టులో మనం కేసు గెలవలేం సార్. కేసు వాయిదా కోరడానికి కూడా జడ్జి గారు ఒప్పుకోకపోవచ్చు. మేడం గారికి శిక్ష పడేలా ఉంది సార్. నా వంతు ప్రయత్నం చాలా చేశాను సార్, బట్ నో యూజ్. ఇక చేయాల్సింది మీరే. మీ దగ్గర ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి. లాయర్ గారు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి జై? మౌనంగా ఉంటావేంటి నాన్నా? ఏదైనా చెప్పు. ఏం చెప్పంటారు పిన్ని? ఏం చెప్పంటారు జేజీ? ఈ యాక్సిడెంట్ చేసిన తను కాదని మనందరికీ తెలుసు. కానీ తనే చేశానని తను ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుందో తను చెప్పాలి. రేపు కోర్టులో యాక్సిడెంట్ చేసింది నా భార్య కాదు, తనలో ఉన్న మరో అమ్మాయి నేను చెప్పగలను. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది, తను తీసుకురాగలరా? తనే యాక్సిడెంట్ చేసిందని నిరూపించగలరా అని ఆ జడ్జి గారు అడిగితే నేనేం చెప్పగలను? తన్ని పట్టుకోవడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. కానీ తన్ని పట్టుకోనివ్వకుండా మంగ అడ్డుపడుతుంది. మంగే తన్ని తప్పిస్తుంది. దానికి నేనేం చేయాలి? చనిపోయిన మనిషి యాక్సిడెంట్ ఎలా చేస్తుంది నాన్నా? మరి యాక్సిడెంట్ చేసింది ఎవరు పిన్ని? ఈరోజు మంగ నాతో ఉంటే మీతో ఉన్నది ఎవరు? నిత్య కదా? చెప్పండి. ఏంటమ్మా మంగ, నిత్య బతికే ఉందా? మీపై ఒట్టేసి చెప్తున్నాను జడ్జి, మీతో ఉన్నది నేనే. మరి నాతో ఉన్నది ఎవరు? నిత్యనా? మీతో ఉన్నది కూడా నేనేనండి. డోంట్ టాక్ నాన్సెన్స్ మంగ. ఒకే సమయంలో రెండు చోట్ల ఎలా ఉంటావు? నీకేమన్నా అతిథ శక్తులున్నాయా, లేక మంత్రశక్తులు ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఎందుకు కాపాడాలనుకుంటున్నావో నాకు తెలియాలి. నువ్వు కాపాడటం వల్ల ఆ మనిషి హ్యాపీగా ఉండొచ్చు, కానీ లైఫ్ టైం నేను బాధపడతాను. చనిపోయింది, గాయపడింది, రోజు పనిచేసి పొట్ట నిప్పుకునే నిరుపేద కూలీలు. వాళ్ళ ఉసురు మనకు తగలాలా? చెయ్యని పాపని ఈ కుటుంబానికి, వంశానికి అంటకట్టాలా? చెప్పు. వాణ్ణి బాధ పెట్టకమ్మా, నిజమేంటో చెప్పు. నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. కానీ ఎందుకు నింద భరిస్తున్నావు? ఎందుకు శిక్ష అనుభవించాలనుకుంటున్నావు? చెప్పమ్మా. తను నోరు విప్పి చెప్పదు పిన్ని. మనకంటే ముఖ్యమైన బలమైన కారణమేంటో తనకుంది. అదేంటో రేపు కోర్టులోనే తెలుసుకుంటాను. లాయర్ గారు, మీరు బయలుదేరండి. ఉంటానండి. మా సంగతి వదిలే మంగా, కనీసం నీ కడుపులో ఉన్న బిడ్డ గురించైనా ఆలోచించాలి. ఈ సూర్యదేవర వంశపు వారసులు చెరసాలలో పుట్టాలా? ఈ ఇంటి కోడలు చెయ్యని తప్పుకు జైలు గోడల మధ్య మగ్గిపోవాలా? నువ్వొక్కదానివే బాధపడ్డం కాదమ్మా, నీ గురించి మేమందరం బాధపడుతున్నాం. నోరు తెరిచి నిజం చెప్పమ్మా. చెప్పలేను జేజీ, చెప్పి నా చెల్లెలకి అన్యాయం చేయలేను. నీ వెంట మేమంతా ఉన్నాం మంగా, నీకే భయం లేదు. ధైర్యంగా నిజం చెప్పు. నీకేం కాకుండా మేం చూసుకుంటాం. తను ఏమీ చెప్పదని ఇందాక చెప్పాను కదా పిన్ని. తనకున్నది భయం కాదు, ఏదో బాధ్యత.
ఏదో బంధం తన్ని లాక్ చేస్తుంది. అదేంటో రేపు కోర్టులోనే తేలిపోతుంది. రేపటి వరకు వెయిట్ చేయండి. నాతో 7 అడుగులు నడిచి నువ్వు రేపటి నుంచి 7 ఊసలు లెక్క పెట్టాలని తలుచుకుంటుంటే నొప్పొస్తుంది మంగ. వెళ్ళు. దేవుణ్ణి ఏమని వేడుకుంటావో వేడుకో. మీరు రారా అండి? నీకు దేవుడికి మధ్య నేనెందుకు? నువ్వు దేవుడితో చెప్పే మాటలు నేను వినొచ్చో వినకూడదు. మన మధ్య దూరం మొదలవబోతుందని నాకు తెలుస్తుంది. అది ఈ క్షణం నుంచే కావచ్చు. వెళ్ళు. ఎక్కడి దాకా వచ్చారు? లోపలికి రాలేరా? మనిషిగా నేను నీకెంతో దగ్గరగా ఉన్నాను, కానీ నీ మనసులోకి నేను రాలేనని నాకు అర్థమైంది. నేనెక్కడికి రాలేను మంగ. వెళ్ళు. జై ప్లాన్ ఏమై ఉంటుంది? మంగకు బదులుగా నన్నెలా కోర్టుకు తీసుకువెళ్తాడు? అసలు టెంపుల్లో ఏం జరగబోతోంది? చెప్పిందంతా గుర్తుంది కదా? ప్లాన్లో ఏమాత్రం తేడా రాకూడదు. గుడి బయట ఉన్న మా సార్కు ఎలాంటి అనుమానమూ రాకూడదు. గుడి లోపలున్న మా మేడంకి ఏ హాని చేయకూడదు. రెప్ప మూసి తెరిచేలోపు మనం అనుకున్నది జరిగిపోవాలి. సరే సార్. జాగ్రత్త. ఎలాంటి పొరపాటు జరిగినా జీవితాలు తల్లక్రిందులైపోతాయి. తానే పెద్ద విలన్ అని నిత్య ఊరికే పోజు కొడుతుంది గాని మనం లేకపోతే నిత్య ఎక్కడుందండి? దానికి మనం ఎంత సాయం చేస్తున్నాం? ఎన్నిసార్లు దాన్ని ఆదుకుంటున్నాం? మళ్ళీ చెప్తున్నాను, మనం లేకపోతే ఆ నిత్యే లేదు. మన స్వప్నకు చేయాల్సిన హెల్ప్ దానికి చేస్తున్నాం. అది రోజు మన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఆ ఇంటి దేవుడి గదిలో మన ఫోటోలు పెట్టి అర్చనలు అభిషేకాలు చెయ్యాలి. అవునా కాదా?
ఏంటి తదేకంగా ఆలోచిస్తున్నారు? పౌడర్ అయిపోయిందా? నాకేదో తేడా కొడుతుంది చంద్రిక. తేడా ఏంటి? జై మంగని కోర్టుకు తీసుకెళ్లకుండా గుడికి ఎందుకు తీసుకెళ్ళినట్టు? కేసు గురించి మాట్లాడడానికి. అది కోర్టు బయట మాట్లాడుకోవచ్చు కదా. పైగా నేరం చేశానని ఒప్పుకున్న మంగతో జై ఏం మాట్లాడతాడు? పర్వాలేదు చారి, ప్రతిదానికి ఎక్కడో ఒక చోట ఓ ముగింపు ఉండాలిగా. నిత్య స్వార్థానికి క్రూరత్వానికి ఇదే ముగింపు. కనీసం జైలు జీవితమైనా నిత్యలో మార్పు తీసుకొస్తుందేమో చూడాలి. ఆ జైలు గోడల మధ్య అయినా నిత్య మారాలి. జైలు నుంచి బయటకొచ్చిన నిత్య కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి. ఇదే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మేడం. మంగా మేడం గారు లాంటి మంచి మనిషికి తల్లి మీరు. మీలాంటి అమ్మను ఆ దేవుడు ఎన్నో రోజులు బాధ పెట్టడండి. నిత్య గారు తప్పకుండా మారతారు మేడం. నీ నోటి వాక్కు ఫలించి నిత్య మారితే అంతకంటే ఏం కావాలి చారి? సరే మేడం, నేను కోర్టుకు బయలుదేరతానండి. జడ్జిమెంట్ రాగానే మీకు ఫోన్ చేస్తానండి. పోలీసులు ఇంటికొచ్చినప్పుడు నువ్వు టెన్షన్ పడలేదు. చెయ్యని నేరాన్ని ఒప్పుకున్నప్పుడు భయపడలేదు. స్టేషన్ సెల్లో ఉన్నప్పుడు బాధపడలేదు. ఇంటి దగ్గర అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు కూడా దిగులు పడలేదు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా ధైర్యంగా ఉన్నావు. గుళ్ళో నుంచి బయటకు వస్తున్నప్పటి నుంచి నీలో ఏదో టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నీ మొహంలో త్యాగాన్ని చూశాను, ఇప్పుడు భయాన్ని చూస్తున్నాను. కోర్టును చూడగానే నీకు భయం స్టార్ట్ అయిందా? జడ్జిమెంట్ ఎలా వస్తుందని టెన్షన్గా ఉందా? జైలుకి వెళ్లాల్సి వస్తుందని బాధపడుతున్నావా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. కోర్టులో జడ్జి గారి ముందు నువ్వు ఆ యాక్సిడెంట్ చేయలేదని చెప్పు, నిన్ను నేను సేవ్ చేస్తాను. ఎప్పుడు కూడా నువ్వు సైలెంట్గా ఉంటే నేను కాదు కదా, ఏందాక నువ్వు గుళ్ళో ముక్కిన ఆ దేవుడు కూడా కాపాడలేడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ లాయర్ గారు. కోర్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 minutes టైం ఉంది. ఏం డిసైడ్ చేసుకున్నారు? డిసైడ్ అవ్వాల్సింది నేను కాదు, తను. కోర్టులో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తనే నిర్ణయం తీసుకోవాలి. మేడం, సాక్ష్యాలన్నీ మనకి ఎగనెస్ట్గా ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి స్ట్రాంగ్గా ఉన్నాడు. ప్రాసిక్యూటర్ ఈ కేసు గెలుస్తానని ధీమాగా ఉన్నాడు. మీకు 95% జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. విన్నావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళాలా లేదా జైలుకి వెళ్ళాలా అనేది కోర్టులో నువ్వు తీసుకుపోయే నిర్ణయం మీద ఆధారపడింది. ఆ తర్వాత నీ ఇష్టం.
సార్, మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? నా దగ్గర ఏ ప్లాన్ లేదు. తను నిజం చెప్పడం, ఐ మీన్ ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో నిజం చెప్పడం ఒకటే తన్ని రక్షించే ఏకైక ప్లాన్. నిజం చెప్పి బయటపడుతుందో, అబద్ధం చెప్పి జైల్లో పడుతుందో తనిష్టం. మేడం మేడం ఆగండి మేడం. చారి గారు, నాకు బదులుగా నిత్య కోర్టుకు వచ్చింది. దానికి శిక్ష పడకూడదు. నేను లోపలికి వెళ్ళి నిత్యను ఎలాగోలా కాపాడుతాను. మీరు లోపలికి వెళ్తే నిత్యా గారిని కాపాడటం కాదు మేడం, కష్టాల పాలు చేసిన వారు అవుతారు. ఏమంటున్నారు చారి గారు? లోపల జైసార్ ఉన్నారు మేడం. బోన్లో ఉన్నది మీరే అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్తే బోన్లో ఉన్నది నిత్యా గారని సార్కి తెలిసిపోతుందండి. నిత్యా గారు సార్కి దొరికిపోతారండి. ఆవిడపై సార్ విపరీతమైన కోపంగా ఉన్నారని మీకు తెలుసు కదండి. ఆవిడ్ని ఇటు నుంచి ఇటే జైలు పంపించేస్తారండి. మరి నిత్యాన్ని ఎలా కాపాడేది చారి గారు? ముందు కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం మేడం. ఆ తరువాత మనం నిర్ణయం తీసుకుందామండి. సరే పదండి మేడం, మనం ఓ పక్కగా ఉండి చూద్దాం. రండి. వీడు సాక్ష్యం చెప్తే నిత్యకు శిక్ష ఖాయమైనట్టే కదా. వీడి సాక్ష్యం చెప్పబట్టే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక నిత్య పని అవుట్. నేను అజంతా బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాను సార్. డ్యూటీ అవగానే ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక కారు వేగంగా వచ్చి రోడ్డు పక్క పడుకున్న వాళ్ళ మీద దూసుకుని వెళ్ళింది. కానీ కారు నడుపుతుంది ఈ మేడమో కాదో నేను కరెక్ట్గా చెప్పలేను సార్. యాక్సిడెంట్ చేసింది తనేనని పోలీసులకు చెప్పారు కదా. అంటే రోజు డ్యూటీ అవ్వగానే 2 పెగ్గులు తాగే అలవాటు ఉంది సార్. ఆ రోజు కూడా తాగాను. కానీ కారు నడిపింది ఎవరో తాగిన మత్తులో సరిగా గమనించలేదు సార్. వీడేంటండి సడన్ గా ప్లేట్ మార్చాడు? వాడే మార్చారా లేకపోతే ఇంకెవరైనా మార్పించారా? నెక్స్ట్ విట్నెస్ ని ప్రవేశపెట్టండి. నాగరాజు, శివ, జనార్దన్. ఆ రోజు రాత్రి మీ పైకి కారెక్కిచ్చింది ఆవిడే కదా? కాదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. ఆ మేడం కాదు సార్. వేరే ఎవరు? ఆ మేడం కాదు సార్. చారి గారు, సాక్షులందరూ మనకు అనుకూలంగా చెప్తున్నారేంటి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. ఏమండి, దీన్ని ఏ దేవుడో కాపాడాడు. దేవుడు కాపాడాడో డబ్బు కాపాడిందో?
సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప నిందితురాలిపై మోపబడిన అభియోగం నిరాధారమైనదని రుజువైంది. నిందితురాల్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ప్రొద్దుటే పేపర్లో చూశాను మేడం, అమెరికాలో స్థిరపడిన కొన్ని తెలుగు కుటుంబాలు హైదరాబాదులోని భార్యాభర్తల కోసం ఓ కాంటెస్ట్ పెట్టబోతున్నారు. సార్ని ఆ కాంటెస్ట్కు తీసుకువెళ్ళగలిగితే మీరు అనుకున్నది చేయొచ్చండి. ఆ కాంటెస్ట్ వివరాలు నాకు కావాలి. త్వరగా తెలుసుకోండి చారి గారు. అమెరికన్ తెలుగు ఫ్యామిలీస్ కండక్ట్ చేస్తున్న ఫస్ట్ కాంటెస్ట్ ఇది. భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో చాటి చెప్పడానికి చేస్తున్న ప్రోగ్రాం ఇది. ఈ కాంటెస్ట్ నేమ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఇయర్ 2019. ఇందులో పెళ్లైన దంపతులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. లవర్స్, ఫ్రెండ్స్, సహజీవనం చేస్తున్న వారు అర్హులు కారు. కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయదలుచుకున్న దంపతులు రేపు జరిగే ప్రిలిమినరీ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన దంపతులను 2 రోజుల పాటు ఒక రిసార్ట్లో ఉంచుతాం. ఆ 2 రోజుల్లో పార్టిసిపెంట్స్ కి రకరకాల టార్గెట్స్, ఈవెంట్స్, గేమ్స్ అన్ని పెడతాం. అవేంటని అడగండి, వాటి గురించి ముందుగా చెప్పొద్దని మా కమిటీ నిర్ణయం. ఈ కాంటెస్ట్ లో విన్ అయిన దంపతులకు మంచి బహుమతితో పాటు ఫ్రీ అమెరికా టూర్ ఉంటుంది. 2 నెలల పాటు అమెరికా మొత్తం వారిని తిప్పి సమావేశాలు పెట్టి మన దేశ వివాహ వ్యవస్థ, భార్యాభర్తల అనుబంధం గురించి ఆ దంపతుల చేత ప్రచారం చేయించడం జరుగుతుంది. సో మా ఈ ప్రయత్నాన్ని జయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ మీటింగ్ ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం మేడం మేడం, సార్ వస్తున్నారు, త్వరగా మొదలు పెట్టండి. ఏంటి చారి గారు మీరనేది? నిజం మేడం, మీరు ఎంత చెప్పినా సార్ మీ మాట వినరగాక వినరండి. నా మాట అంటే మీ సార్కి వేదవాక్కు. అంత లేదు మేడం, అలా అనుకుని మీరు భ్రమపడుతున్నారు. అంటే నేను చెప్పిన చోటికి మీ సారు రారు అంటారా? బిజినెస్, ఆఫీసు పని వదిలేసి ఎలా వస్తారు మేడం? ఎప్పుడు వ్యాపారమేనా? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి చారి గారు. అదేంటి చారి గారు, రేడియోలో వార్తలు విన్నట్టు వింటూ అలా వెళ్ళిపోతున్నారు? ఏ రెస్పాన్స్ లేదు. ఉంటే ఆయన సూర్యదేవర జయసూర్య గారు ఎందుకు అవుతారు మేడం? ఆయన సూర్యదేవర జయసూర్య అయితే నేను సూర్యదేవర అలివేలు మంగతాయాన్ని. ఇప్పుడు చూడండి. అన్ని పెళ్ళాలకి ఇన్ని పోలికలు పెడతారా? సర్లేండి, కాఫీ టీ ఏమైనా తాగుతారా? ముందు నీకేం కావాలో చెప్పు. మరి ఆ మధ్య నేను మిస్సెస్ హైదరాబాద్ పోటీలో పాల్గొని కప్పు తెచ్చాను కదండి. అయితే అంటే అది ఒంటరిగా ఫీల్ అవుతోందండి, దానికి బోర్ కొడుతుంది అని కప్పు చెప్పిందా? కాదండి, అదొక్కటే ఉంటే బోసిగా ఉంది. దాని పక్కన ఇంకొక కప్పు ఉంటే జంటగా చూడ్డానికి బాగుంటుంది. అవునా? చారి సార్, షాప్కి వెళ్ళి అలాంటి కప్పోడు కొనుకరా. కొనుక్కు రావడం కొట్టుకు రావడం ఏంటండి? గెలిచి తీసుకురావాలి. ఎక్కడికి వెళ్ళవాలి?
భార్యాభర్తలకి ఎవరో పోటీలు పెడుతున్నారంట. ఉత్తమ జంటగా గెలిచిన వారికి బహుమతులుంటాయంట. మనం ఆ పోటీకి వెళ్ళి ఆ బహుమతి తెచ్చుకుందామండి. ఎవరో చెప్తే తప్ప మనం బెస్ట్ కపుల్ కదా. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ పోటీ అవసరమా? మన గురించి అందరికీ తెలియాలి కదా. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుసు. మన గురించి మరెవరికో తెలియాల్సిన అవసరం లేదు. నేనే పోటీకి రాను. అదేంటండి, నేను ముచ్చటపడి అడుగుతుంటే కాదంటున్నారు. చూడు మంగా, ఆ పోటీ గురించి నాకు తెలుసు. అమెరికాలో స్థిరపడిన తెలుగు ఫ్యామిలీస్ ఆ పోటీ పెడుతున్నారు. 3 రోజుల పాటు ఆ రిసార్ట్లో ఉండాలి. మీకు ఇష్టం లేకుండానే ఇన్ని తెలుసుకున్నారా? నిజం చెప్పండి. స్పాన్సర్షిప్ కోసం మన ఆఫీస్కి వచ్చారు, అలా తెలిసింది. నాకు అందులో పాల్గొనాలనుందండి.